హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము రీసెంట్గా హౌస్ తీసుకున్నామని చెప్పాను కదండి. సో ఆ హౌస్ది గృహప్రవేశం అనమాట. చూడండి ముందు రోజు ఎలా ఉందో, ఫుల్ బిజీగా ఉన్నారు అందరూ. అందరూ కలిసి డెకరేట్ చేస్తున్నారు. మీకు అవుట్పుట్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా మమ్మీ ఇంకా పిన్ని ముగ్గేస్తున్నారండి. అండ్ ముగ్గుతో వచ్చే కలనే వేరు కదా, మొత్తం లుక్కే మారిపోయింది. మెయిన్ డోర్కి ఇలా డెకరేట్ చేశాము. ఇది మా పూజ రూమ్ అండి. ఎంత నిండుగా కలగా కనిపిస్తుంది కదా. మా ఆడపడుచు అంతా కూడా పూజకి రెడీ చేసి పెట్టేసింది. ఇది ఫైనల్ లుక్ కాదు, వెయిట్ చేయండి ఫైనల్ అవుట్పుట్ కోసం. చెప్పాను కదా ఫైనల్ అవుట్పుట్ ఇంకా ఉంది అని చెప్పి, వెయిట్ చేయండి, అదే ప్రాసెస్లో ఉంది. వ్రతం పీట కూడా రెడీ చేసి పెట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ మా ముహూర్తము 4:35 ఉండే అండి. సో ఆ టైంకే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ ఇంటికి దిష్టి తీయిస్తున్నారండి. దాని తర్వాత మా ఆడపడుచు గడప కడుగుతుందండి. మా దాంట్లో ఆడవిల్ల మాత్రమే ఇలా గడప కడగాలి. అండ్ ఫస్ట్ మా పాప తను ఇద్దరు వెళ్ళారు. పెళ్ళప్పుడు కుంకుముడి వేస్తారు కదండి, మళ్ళీ 10 years తర్వాత ఇప్పుడు వేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వాస్తు పూజ చేస్తున్నామండి. అండ్ ఇది ఇంటి లగ్గం అంటారు, ఇది కూడా చేశాము. ఈ పూజలు అన్నీ చేయిస్తున్న పంతులు ఎవరో కాదండి, మా బ్రదర్. సో అన్నయ్యనే ఇంకా దగ్గరుండి అన్నీ వివరంగా అన్నీ చెప్తూ చేయించారు. చాలా బాగా అనిపించింది మాకు. ఒక్కొక్కటి ఎందుకు చేస్తున్నాము అనేది కూడా మాకు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాడు. చాలా ఓపికగా చెప్పాడండి. ఇంతకుముందు మేము ఉన్న ఇంటికి కూడా గృహప్రవేశం చేస్తున్నాము. బట్ దానికన్నా కూడా ఇది చాలా బాగా అనిపించింది. మేము ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ అండి. ఇంటి లగ్గం అయిపోగానే హోమం కూడా స్టార్ట్ చేసాము. అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము. బాగా పొగ ఎక్కువ వచ్చేసింది, కానీ ఇవన్నీ కూడా తప్పవు, చేసుకోవాలి. హోమం అయిపోయిందండి. హోమం అవ్వగానే అమ్మ వాళ్ళు ఒడిబియ్యం పోశారు. ఒడిబియ్యం పోయించుకున్న వెంటనే సత్యనారాయణ వ్రతం స్టార్ట్ చేసాము. వ్రతంతో ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయినట్టే. లంచ్ వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. లైఫ్ టైం మెమరీ మాకు ఇది. చాలామందికి డ్రీమ్ హౌస్ అనేది ఒక కళ కదా, మాకు ఆ కళ నెరవేరింది అనుకోండి ఇంకా. అండ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని బ్లెస్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. పిల్లలు, నేను, మా ఆయన సేమ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం, కానీ కలిసి ఒక్క ఫోటో కూడా దిగలేదు. అదొక రిగ్రెట్ ఫీలింగ్ ఉంది నాకు. ఫైనల్ అవుట్పుట్ ఉంది ఇంకా అని చెప్పాను కదా, చూడండి ఎలా వచ్చిందో. అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.